విశాఖపట్నం నగరంలోని బీచ్ రోడ్లో ఆదివారం వైజాగ్ నేవీ మారథాన్ 2025 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ మారథాన్లో సుమారు 18,000 మంది రన్నర్లు పాల్గొన్నారు. 17 దేశాలకు చెందిన విదేశీ అథ్లెట్లు కూడా ఈ పరుగులో పాల్గొనడం విశేషం. మొత్తం 42K, 21K, 10K, 5K విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి సంజయ్ వల్ల 42K ఫుల్ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించగా, ఆయన సతీమణి ప్రియా బల్లా 21K రన్ను ప్రారంభించారు. 10K పరుగును జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, 5K పరుగును నగర పోలీస్ కమిషనర్ శంఖవత్ర బాగ్చి ప్రారంభించారు. మారథాన్ నేపథ్యంలో బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా నేవీ మారథాన్ నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళాన్ని అభినందించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇది 10వ వైజాగ్ నేవీ మారథాన్ అని, కేవలం 5K పరుగులోనే 10,000 మంది పాల్గొనడం హర్షణీయమని వెల్లడించారు. ఇలాంటి ఈవెంట్ల ద్వారా నగరంలో ఫిట్నెస్ సంస్కృతి పెరుగుతుందని, దేశంలోనే విశాఖ ఫిట్నెస్కు రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మారథాన్ విశాఖ నగరానికి గర్వకారణమని ఆయన అభివర్ణించారు.